గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ కుమార్ ఫ్యాషన్ కు స్వాగతం. మీరు మన ఛానల్ అయితే పసం చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకొని మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుందన్నమాట. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో మర్చిపోకుండా కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఈ రోజు మన వీడియోలో ప్రేమకు చిహ్నంగా రూపొందించిన తాజ్ మహల్ 10 ఇంట్రెస్టింగ్ ప్లేస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఇకపోతే మన ఆగ్రాలోని తాజ్ మహల్ చాలా అందమైన టూరిస్ట్ ప్లేస్ అట్రాక్షన్. ఇది ప్రపంచంలో వింతల్లో ఒకటి కావడంతో ఏడాది పొడవునా పర్యాటకులు వస్తూనే ఉంటారు. దీంతో ఇది దేశంలోని అత్యంత ముఖ్యమైన పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందింది. అలాంటి మన తాజ్ మహల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ప్లేస్ మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ గురించి అందరికీ తెలిసింది. మొఘల్ చక్రవర్తి దీన్ని 17వ శతాబ్దంలో నిర్మించారు. ఈ అద్భుతమైన కట్టడం ప్రపంచ వింతల్లో వన్ ఆఫ్ ద 7 వండర్ ఒకటి కూడా. దీంతో ఈ పాలరాతి నిర్మాణం చూడడానికి పర్యాటకులు నిత్యం ఆగ్రాకు సందర్శిస్తూ ఉంటారు. అయితే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఈ తాజ్ మహల్ గురించి మనలో చాలా మందికి చాలా విషయాలు తెలిసే ఉంటాయి. కానీ కొన్ని ఆశ్చర్యం గురి చేసే విషయాల గురించి తెలుసా? లేకపోతే ఇప్పుడు దాని గురించి అయితే తెలుసుకుందాం. నిజమైన ప్రేమకు చిహ్నంగా ప్రపంచంలోని 7 వింతల ఒకటిగా భారతదేశంలో టూరిస్టులను విపరీతంగా ఆకర్షించే పర్యాటక కేంద్రంగా మన తాజ్ మహల్కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. భారతీయ, ఇస్లామిక్, పర్షియన్ నిర్మాణ శైలిలో రూపుదిద్దుకునే ఈ కట్టడాన్ని 22 సంవత్సరాల పాటు కష్టించి నిర్మించారు. దాదాపు 20,000 మంది కార్మికులు పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ తాజ్ మహల్ వెనక చాలా మందికి తెలియని ఆశ్చర్యపరిచే వాస్తవాలు ఉన్నాయి. ఈ పాలరాతి సమాధి గురించి మీ జ్ఞానాన్ని మరింత పెంచే కొన్ని అంశాలు ఉన్నాయి. దాన్ని పూర్తిగా తెలుసుకుందాం. తాజ్ మహల్ ప్రతిరూపాలు. తాజ్ మహల్ చూసిన తర్వాత ప్రపంచంలో ఇటువంటి నిర్మాణం మరెక్కడా చూడలేదు అనే భావన కలుగుతుంది. మీరు నమ్మరు, కానీ మన తాజ్ మహల్ ప్రతిరూపాలు కొన్ని ఇప్పటికీ ఉన్నాయి. ఇవి నిజమైన తాజ్ మహల్ అంత ఉత్కంఠ భరితంగా తలపిస్తున్నాయి. ఔరంగజేబాద్లోని బీబికా మకాబార్, బంగ్లాదేశ్లోని తాజ్ మహల్ ఈ కళాకృతిని కలిగి ఉన్నాయి. ముంతాజ్ అసలు పేరు ఏమిటి? షాజహాన్ తన 3వ భార్య అయిన ముంతాజ్ మహల్ పై ప్రేమకు గుర్తుగా తాజ్ మహల్ నిర్మించాడనే విషయం అందరికీ తెలిసిందే. ముంతాజ్ మహల్ అనే పేరు ఎలా ఏర్పడింది? అయితే ముంతాజ్ మహల్ అసలు పేరు అది కాదంట. ఆమె అసలు పేరు ఆజమాండ్ బానో బేగం. తాజ్ మహల్ నిర్మించడానికి 1000 వేణుగులను వినియోగించారంట. అవునండి, మీరు ఉన్నది నిజమే. శతాబ్దాలు గడిచిన నేటికి చెక్కు చెదరకుండా ఈ నిర్మాణం నిలిచిందంటే అందులో వినియోగించిన సాంకేతిక నిర్మాణ సామాగ్రి ఎంతో దృఢమైనది. నమ్మక తప్పదు. తాజ్ మహల్ నిర్మాణం కోసం వినియోగించిన సామాగ్రి ఒక చోట నుంచి మరో చోటకు తరలించేందుకు దాదాపు 1000 వేణుగులను వినియోగించారంట. తాజ్ మహల్ నిర్మించడానికి 28 రకాల రాళ్లను ఉపయోగించారు. తాజ్ మహల్ అనగానే కేవలం పాలరాతి నిర్మాణం మాత్రమే ప్రతి ఒక్కరికి గుర్తుకొస్తుంది. కానీ దానిని నేరుగా సందర్శించి నిశ్చితంగా పరిశీలించిన వారికి ఓ ప్రత్యేకత కనిపిస్తుంది. ఈ నిర్మాణంపై ఉండే వివిధ రకాల డిజైన్లు 28 రకాల విలువైన రాళ్లతో ఈ చెక్కారు. దగ్గరకు వెళ్లి చూస్తే ఇది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. తాజ్ మహల్ నిర్మాణ విషయంలో వివిధ రకాల రంగుల్లో రాత్రి వేళ మనకి అద్భుతంగా కనిపిస్తాయంట. రాత్రి వేళ వెన్నెల్లో వెలుగుల్లో తాజ్ మహల్ వీక్షించడం నిజంగా ఒక గొప్ప అనుభవం అని చెప్పవచ్చు. ఎందుకంటే రోజంతా ఒకేలా కనిపించే ఈ నిర్మాణం చంద్రుడి వెలుగుల్లో కొత్త రంగులను అద్దుకుంటుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో సూర్యాస్తమ సమయంలో తాజ్ మహల్ రంగు భిన్నంగా కనిపిస్తాయంట. ఖురాన్ శ్లోకాలు గోడల మీద కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. తాజ్ మహల్ సందర్శనకు వెళ్ళినప్పుడు ఒక నిర్మాణాన్ని దగ్గరగా పూర్తిగా పరిశీలించండి. ఇలా పరిశీలించడం ద్వారా తాజ్ మహల్ యొక్క మరో ప్రత్యేకత మీరు కనుక్కునే అవకాశం ఉంటుంది. అవును, తాజ్ మహల్ సముదాయంలో తిరుగుతున్నప్పుడు ఈ నిర్మాణంపై మీకు ప్రతి చోట ఖురాన్ శ్లోకాలు రాసినట్టు కనిపిస్తాయి. ముంతాజ్ మహల్ సమాధి. ముంతాజ్ మహల్ యొక్క సమాధి కూడా ఒక ప్రత్యేకత కూడుకొని ఉంటుంది. ఆమె అసలు సమాధిపై అల్లాహకు సంబంధించిన 99 పేర్లు గల కాలిగ్రాఫిక్ శాసనాలు ఏర్పాటు చేయబడ్డాయి. విదేశాల నుంచి నిర్మాణ సామగ్రి తీసుకొచ్చారంట. దాదాపు 22 సంవత్సరాల పాటు కష్టించి నిర్మించిన ఈ కట్టడంలో వినియోగించిన సామగ్రి ఎక్కడెక్కడి నుంచి తీసుకువచ్చారో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. భారతదేశంలోని పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాల్లో పాటు విదేశాలైన ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, చైనా, టిబెట్, అరేబియా నుంచి తాజ్ మహల్ నిర్మాణ సామగ్రిని తీసుకొచ్చారంట. నల్లరాతితో మరో నిర్మాణము. అనేక చారిత్రక కథనాల ప్రకారం షాజహాన్ నల్లరాతితో ఉపయోగించిన మరో తాజ్ మహల్ నిర్మించాలని భావించాడంట. అయితే తన కుమారులతో యుద్ధాలు పెరగడం వల్ల అతడు ఆ నిర్మాణం మొదలు పెట్టలేకపోయాడు.
ఈ వీడియోను పూర్తి వరకు చూసి నన్ను ఆదరించినందుకు మీకు పాదాభివందనాలు. మీరు కానీ మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మీరు చేసే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో రాయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.